बुद्धं शरणं गच्छामि, धम्मं शरणं गच्छामि, సంఘం శరణం గచ్ఛామి. ఈరోజు అనగా 12/6/2024 బుధవారం. నేను ధమ్మమిత్రుడైనటువంటి ఎలుగందల తిరుపతికి 3 గుంటల స్థలాన్ని అమ్మి 7,50,000 రూపాయలతో ఒక ధర్మ కార్యక్రమానికి మొదలుపెట్టాను. దీనికి అన్ని విధాల బుద్ధ ధర్మ సంఘాల ఆశీస్సులు నాకుంటాయి. అలాగే భవిష్యత్తులో బౌద్ధ ధర్మానికి సంబంధించిన అది పుస్తక కరపత్రాల రూపంలో కానీ, మాటల రూపంలో కానీ, ఆచరణ రూపంలో కానీ ప్రతి వ్యక్తికి బుద్ధుడు సరి అయిన విముక్తి మార్గము, కుల మత జాతి భేదము, లింగ భేదము, ఎటువంటి భేదము లేకుండా అత్యంత అనుకంపతో భగవానుడు అందించిన ధర్మాన్ని అందరికీ అందేలా నా చిన్న ప్రయత్నం నేను ఈరోజు నుండి కొనసాగించడానికి ఒక ముందడుగు వేశాను. నేను మీ దగ్గర నుండి ఆశించేది ఏమీ లేదు. దానం రూపంలో కానీ, డబ్బు రూపంలో కానీ నేను మొదటగా వీటికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. మీరు పంచశీలాలు పాటించి సమాజంలో అందరూ కలిసి మైత్రితో, సంతోషంతో, సుఖంగా, ఐకమత్యంతో, కుల మత జాతి లింగ భేదాలు లేకుండా అన్ని ధర్మాలను సమాన దృష్టితో చూస్తూ అందరినీ సగటు మనిషి మానవత్వపు విలువలతో చూస్తూ అన్ని ధర్మాలను, ప్రకృతిలో ఉన్న అన్ని ధర్మాలను సమానంగా ఆచరణలోకి తీసుకుని వస్తూ బుద్ధ భగవానుడు ఒక ముందడుగేసి ఎటువంటి నిబంధనలు లేని చాలా సులువైన పంచశీల మార్గాన్ని, అష్టాంగ మార్గాన్ని మనకు 2,600 సంవత్సరాల క్రింద అందించాడు. అది బర్మా, థాయిలాండ్, శ్రీలంక, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ అందుబాటులో వివిధ భాషలలో ఉంది. మన దురదృష్టం ఏమిటంటే ఈ నేలలో పుట్టి ఈ భారతదేశంలో ఒక 1000 సంవత్సరాలుగా బౌద్ధము ఉన్నత స్థాయిలో ఉండి తర్వాత పతనావస్థకు గురి అయి మళ్ళీ రెండవసారి కూడా ఇప్పుడు అందరికీ బుద్ధుని ధర్మము కొంతవరకు వినడానికి కానీ, ఆచరించడానికి కానీ, అనుభవంలోకి తీసుకురావడానికి కానీ ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. తెలుగులో బుద్ధుడు బోధించిన 84,000 బోధనలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి తెలుగు భాషలో.
అలాగే ఆ బోధనలను అనుభవంలోకి తీసుకొని ధ్యాన విధానాన్ని మనము నిత్య జీవితంలో సతమతమవుతున్న అన్ని సమస్యలకు మానసికంగా కానీ శారీరకంగా కానీ ఏ విధమైన మానసిక సమస్యలకు, శారీరక సమస్యలకు, కుటుంబ సమస్యలకు బౌద్ధ ధ్యాన పద్ధతి ఖచ్చితంగా ఒక సమాధానము, లేకపోతే ఆచరించే ఆచరణ విధానము. అది నిత్య జీవితంలో మీరు చేసుకునే పనులతో పాటు ధ్యానాన్ని కొనసాగించడం ద్వారా, ధ్యానం అంటే ఏదో ముక్కు మూసుకొని ఉండడం కాదు, చేసే ప్రతి పనిలోనూ అత్యంత స్పష్టతతో, అత్యంత ఏకాగ్రతతో పని చేయగలగడానికి, స్కిల్ డెవలప్మెంట్కి, మనలో ఉన్న నైపుణ్యాలను అభివృద్ధి పరచుకోవడానికి బౌద్ధ ధ్యాన పద్ధతి ఎంతో ఉపయోగపడుతుందని ప్రపంచంలో ఉన్న మానసిక శాస్త్రవేత్తలు కానీ, న్యూరో సైంటిస్టులు కానీ, సైకియాట్రిస్టులు కానీ, వివిధ రకాల శాస్త్రాలలో నిష్ణాతులైన వారు చెప్తున్నారు. వారు చెప్తున్నారని మీరు గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. పురాతన గ్రంథాల్లో ఉంది, పరంపరగా వస్తుంది అని చెప్పి గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. ఏ గొప్ప మహానుభావుడో లేకపోతే దేవాదేవుడో చెప్పాడని కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వాటిని పరిశీలించి, పరిశోధించి, అవి నిలబడితేనే వాటిని ఆచరించండి. అవి పంచశీలాలు కానీ, అష్టశీలాలు కానీ, ఇంకా బౌద్ధంలో ఉన్న వివిధ రకాల నియమాలు కానీ, క్రమశిక్షణ కానీ, అది నిత్య జీవితంలో మీకు ఉపయోగపడుతుందంటేనే దానిని పరిశీలించి, పరిశోధించి, తర్కించి, ఈ విధంగా మీకు తోచితే ఆ విధంగా అన్ని విధాలుగా దాన్ని, బంగారాన్ని కదా మనము వేడి చేసినప్పుడు మేలిం బంగారం ఎలా వస్తున్నదో అలాగే బుద్ధుని బోధనలను మీరు పరిశోధించవచ్చు, పరిశీలించవచ్చు, అనుభవంలోకి తీసుకోవచ్చు. భవతు సబ్బ మంగళం, రక్కంతు సబ్బ దేవత, సబ్బ బుద్ధానుభావేన, సబ్బ ధమ్మానుభావేన, సబ్బ సంఘానుభావేన. సదా సొత్తి భవంతు తే. సాధు సాధు సాధు. అందరూ సుఖంగా, శాంతిగా, ఆయురారోగ్యాలతో, మిత్రభావంతో, ఎలాంటి ద్వేషము లేకుండా సుఖంగా ఉందురుగాక.